అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. 4 దశాబ్దాల మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసినట్లేనా? దేవ్జీ లొంగిబాటుతో అంత్యదశకు చేరింది మావోయిస్టు పార్టీ. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి సారథ్యంలో నాడు 16 రాష్ట్రాల్లో విస్తరించినటువంటి మావోయిస్టు పార్టీ 20,000 మందికి పైగా పిఎల్జీ దళం సైన్యం కూడా భారీగా ఉండడం జరిగింది. అయితే 2018లో బాధ్యతలు చేపట్టారు నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్. 2025 మేలో ఎన్కౌంటర్లో చనిపోయారు కేశవరావు. ప్రస్తుతం పార్టీ చీఫ్ దేవ్జీ కూడా లొంగిపోవడంతో ప్రస్థానం ముగిసిందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అబుజ్మడ్ అడవుల్లో కేంద్ర బలగాలు రావడం, ఆపరేషన్ ఖగార్తో అగ్రనేతలు చనిపోవడం, కీలక నేతలు క్యాడర్ లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ బలహీనపడుతుంది. ప్రస్తుతం అజ్ఞానంలో మాత్రం పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కీలకంగా మారుతుంది. కానీ అజ్ఞాతంలో ఉన్నారు గణపతితో పాటుగా మిసిర్ బేస్రా, పసునూరి, నరహరి. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టుల కోసం విపరీతమైనటువంటి గాలింపు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఓవైపు కాల్పులు, మరోవైపు పూర్తి స్థాయిలో లొంగుబాట్లతో మాత్రం వరుసగా మావోయిస్టు పార్టీ తుది దశకు చేరిందనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. కోటేశ్వరరావు గారు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ, అదేవిధంగా పోలిట్ బ్యూరో మెంబరు రాజిరెడ్డి, ఇంకా మరికొందరు లొంగిపోయినట్టుగా ఆల్రెడీ ప్రకటించారు. అయితే అఫీషియల్ గా వారిని ఎప్పుడు ఎట్లా చూస్తారనేటువంటిది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇది మావోయిస్ట్ పార్టీకి వరుసగా తగులుతున్నటువంటి పెద్ద ఎదురు దెబ్బల్లో బహుశా ఇది చివరిది అయి ఉండవచ్చేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మరి ఇతర మావోయిస్ట్ పార్టీ నాయకులు ఎవరున్నారు, ఉంటే వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ, లేకపోతే దిగువన రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకుల అనేటువంటిది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా కానివ్వండి, లేకపోతే వివిధ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం లేదా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఎవరు పోలీసు ఏజెంట్లు, లేకపోతే ఎవరు నిజంగా మావోయిస్ట్ నాయకులుగా ఉన్నారో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి ఏర్పడిందనేది స్పష్టం. 2 కారణాలు ఈ లొంగుబాట్లకు లేకపోతే ఇతర పరిణామాలకి కారణంగా కనిపిస్తూ ఉంది. ఒకటి, మావోయిస్టు ఉద్యమంలోకి కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళు గణనీయంగా తగ్గిపోవడం, లేకపోతే అసలు లేకపోవడం అనేటువంటిది ఒకటైతే, చేరేటువంటి వాళ్ళలో కూడా సైద్ధాంతిక పరిజ్ఞానం లేకపోవడం, వ్యక్తిగత కారణాలతోటి లేదా ఇతరత్ర కారణాలతోటి చేరేటువంటి వాళ్ళు ఒకటైతే, మరొక ప్రధానమైనటువంటి సమస్య ఒక మావోయిస్ట్ పార్టీనే ఈ సాయుధ పోరాటం, సాయుధ దళ చర్యలకు పాల్పడుతున్నటువంటి ఇతర నక్సల్స్ గ్రూపుల్లో కూడా పోలీసు ఏజెంట్లు, పోలీస్ ఇన్ఫార్మర్లు పెద్ద సంఖ్యలో చేరటం అనేటువంటిది ఒక పెద్ద పరిణామం. అందుకనే అంగరక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా లొంగిపోయిన నేపథ్యాన్ని దేవ్జీ విషయంలో చూశాం. అదేవిధంగా హిక్మా ఎన్కౌంటర్ కు దారి తీసినటువంటి పరిస్థితులు పైకి చెప్పినా చెప్పకపోయినా ఆయన అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు విజయవాడలో పట్టుకొని కాల్చేసి ఎన్కౌంటర్ పేరుతో కాల్చారన్నది స్పష్టం. అందుకనే ఎవరిని నమ్మలేనటువంటి స్థితిలో ప్రాణాలను కాపాడుకోవడానికి కావచ్చు, లేదా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ లొంగుబాట్ల పరవ సాగుతోందనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ యూజ్ చేయడం కానివ్వండి, లేదా అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లోకి ప్రభుత్వం వెళ్ళడం కానివ్వండి, గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లోకి, సో దీని ప్రభావం కూడా ఉంది అనేటువంటి వాదన వినపడుతుంది. దాని ప్రభావం అనే దానికంటే ఆదివాసీ ప్రాంతాల్లో కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు, అణగారిన వర్గాల్లో ప్రభుత్వాల పట్ల, అదేవిధంగా వివిధ అధికార రాజకీయ పార్టీల పట్ల పెరిగినటువంటి భ్రమలు కూడా దీనికి కారణమవుతున్నాయనేది చెప్పాలి. ఎందుకంటే సంఘటిత రంగంలో కావచ్చు, అసంఘటిత రంగంలో కావచ్చు, గతంలో
అవసరమైతే సమ్మెలు చేసి ఆందోళన చేసి తమ హక్కులను సాధించుకోవాలనేటువంటి ధోరణులు గతంలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వాటికి భిన్నంగా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళనో లేకపోతే ప్రతిపక్షాల్లో బలంగా ఉన్నటువంటి వాళ్ళనో వాళ్ళ వెనకాల చేరి పైరవేల ద్వారా లేదా మరొక విధంగా తమ ప్రయోజనాలను సాధించుకోవచ్చు. ఈ పోరాటాలు, ఆరాటాలు, లాఠీ దెబ్బలు, జైళ్లు ఇవన్నీ ఎందుకు అనేటువంటి ఒక తిరోగమన భావజాలం కావచ్చు, లేకపోతే ఉద్యమాల పట్ల ఆసక్తి లేకపోవడం కావచ్చు. ఇటువంటి దశలో మనం ఉన్నాం. ఈ దశ కూడా మావోయిస్టు ఉద్యమాన్ని లేదా మావోయిస్టు తిరుగుబాటును కావచ్చు, పేరు ఏదన్నా పెట్టుకోవచ్చు, దాన్ని దెబ్బతీసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకని జనంలో వచ్చినటువంటి మార్పుని, భౌతిక పరిస్థితుల్ని లేదా అధికార ముఖ్యంగా సాయుధ బలగాలలో పెరిగినటువంటి ఆధునిక ఆయుధాలు కావచ్చు, ఆధునిక సమాచార వ్యవస్థ కావచ్చు, వీటన్నిటిని కూడా గమనంలోకి తీసుకోకుండా ఎంతకాలం సాగిస్తారు అనేటువంటిది ఇది ఒక్క మన దేశానికి లేదా తెలంగాణ లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా మావో ఆలోచన విధానాన్ని విప్లవానికి మేము అనువర్తిస్తామని చెప్పేసి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మొత్తంగా విఫలమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. పక్కనే ఉన్నటువంటి నేపాల్లో కూడా ఇదే మావోయిస్టు పేరుతోటి వెళ్ళినటువంటి ఆయుధాలు పట్టినటువంటి వాళ్ళు ప్రచండ నాయకత్వంలో వాటన్నిటిని కూడా వదిలేసి తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ప్రధానమంత్రి పదవిని కూడా అధిష్ఠించింది మనం చూసాం. అందుకని ఈ పరిణామాలు లేదా ఈ అనుభవాలన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా మొరటుగా ముందుకు వెళ్ళేట్లయితే ఏం జరుగుతుందో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. ఖచ్చితంగా కోటేశ్వరరావు గారు, మీరు అన్నట్లుగా పూర్తి స్థాయిలో దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర కూడా పోషిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు.